హలో గైస్, వెల్కమ్ టు యూ కెన్ డూ ఇట్ పాడ్కాస్ట్ నెంబర్ 1. నేను మీ సాయి కిరణ్ని. సో ఈరోజు ఈ పాడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది అసలు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ ఎలా అవ్వాలో తెలియట్లేదు. ఆల్రెడీ ప్లేస్ అయిన వాళ్ళతో దాని గురించి మాట్లాడితే ఒక కంప్లీట్ ఐడియా అనేది మీకు వస్తుంది. సో అందుకే ఈ పాడ్కాస్ట్. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవరంటే మిస్టర్ ప్రేమ్. ఎవరో కాదు, నా ఫ్రెండ్ అని. సో అతను ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీరింగ్ రోల్కి సెలెక్ట్ అయ్యారు. సో ఈరోజు అతను ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏం స్ట్రాటజీస్ వాడారు, ఇంకా ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఇన్ఫోసిస్కి అన్న కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే దీంట్లో ఉంటుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్. సో లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. హాయ్ ప్రేమ్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. Hi Sai Kiran, thanks for having me for the show. ప్రేమ్, ఇప్పుడు సెలెక్ట్ అయ్యావు కదా, విన్ వెంటనే నీ రియాక్షన్ ఏంటి? అంటే నువ్వు సెలెక్ట్ అయ్యాను అని తెలిసిన వెంటనే నీ రియాక్షన్ ఏంటి? ఆనెస్ట్గా చెప్పాలంటే నిజంగా కంప్లీట్గా బోత్ ఫీలింగ్స్ ఉండండి. ఫస్ట్ షాక్ అయ్యాను, తర్వాత నిజంగా తెలిసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేసిన హార్డ్ వర్క్ అంతా పే ఆఫ్ అయ్యింది అనిపించింది. సో హార్డ్ వర్క్ ఇస్ ద కీ. ఓకే, నైస్. సో ఇప్పుడు నువ్వు చూస్తే ఈసీ బ్రాంచ్, ఇది సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ అనేది. సో ఎలా ఇన్స్పైర్ అయ్యావు నువ్వు అసలు? ఇది నీకు చెప్పక్కర్లేదు, ఇది నీకు అందరికీ తెలిసిందే. ఈసీ వాళ్ళు అంటే ఎప్పుడూ ఒక డైలమాలోనే ఉంటారు, ఏదర్ సాఫ్ట్వేర్ వైపు వెళ్దామా లేకపోతే హార్డ్వేర్ వైపు వెళ్దామా అని. నేను సీనియర్స్ నుంచి ఆపర్చునిటీస్ సజెస్ట్ చేయడం అన్నీ చూసాక వాళ్ళు కోర్ వైపు కొంచెం తక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి, నువ్వు బెటర్ సాఫ్ట్వేర్ వైపే చూడు, ఆపర్చునిటీస్ అన్నీ గ్రాప్ చేసుకో అని చెప్పడంతో సాఫ్ట్వేర్ వైపు వెళ్దామని డిసైడ్ అయ్యాను. గుడ్. ఓకే, సో ఇప్పుడు ఇన్ఫోసిస్ లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి నార్మల్ గా? ఇన్ఫోసిస్ లో మెయిన్ గా అయితే 2 రౌండ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ రౌండ్. యాప్టిట్యూడ్ అంటే మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, వర్బల్, గ్రామర్, న్యూమరికల్ పజిల్, సూడో కోడ్స్, ఎస్సే రైటింగ్, ఇలా బేసిక్స్ అన్ని ఉంటాయి. ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ లో, ఆ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. సో ఫస్ట్ అసెస్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ రౌండ్, దానికి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు అసలు? ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఇప్పుడు యాప్టిట్యూడ్ అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాను. అదే చాలా బుక్స్ సాల్వ్ చేయడం, ఆర్ఆర్బి బుక్స్ సాల్వ్ చేయడం ఇలా చాలా హెల్ప్ అయ్యాయి. దాంతోపాటు మా కాలేజ్ వాళ్ళు ఒక టాలెంట్ షైన్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ తెచ్చారు. అందులో ఎప్పటికప్పుడు రికార్డెడ్ వీడియోస్ చూస్తుండడం, విగరస్గా ప్రాక్టీస్ చేయడం, ఇదంతా చాలా హెల్ప్ అయ్యి యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయగలిగాను. ఫస్ట్ రౌండ్ చాలా తక్కువ మంది అయ్యారు, అందులో యాప్టిట్యూడ్ రౌండ్ నేను క్లియర్ చేయగలిగాను. తక్కువ మంది అయ్యారు అని చెప్పావు కదా, సో సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుందా? ఏంటంటే ఇక్కడ ఇన్ఫోసిస్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి కొత్తగా ఏం యాడ్ చేశారంటే సెక్షనల్ కట్ ఆఫ్ యాడ్ చేశారు. అంటే ప్రతి సెక్షన్ లోని ఇంత దాటే రావాలి, అది పాస్ మార్క్ కింద రావాలి. ఎందుకంటే ముందు ఇయర్ నుంచి అది లేదు, కానీ ఇయర్ నుంచి ఎందుకు యాడ్ చేశారంటే ప్రతి సెక్షన్ లోని ఒక స్టూడెంట్ మినిమం తెచ్చుకోగలడు అన్న నమ్మకంతో ఉండాలి. కాబట్టి అదే ఈ ఇయర్ నుంచి సెక్షనల్ కట్ ఆఫ్ యాడ్ చేశారు. ప్రతి సెక్షన్ కి ఇంత కట్ ఆఫ్ అని ఉంటుంది, అది పాస్ అయితేనే మొత్తం ఎగ్జామ్ అంతా పాస్ అయినట్టు. ఓకే, ఏమైనా ప్రిపరేషన్ టిప్స్ కానీ ఏమైనా మన వ్యూవర్స్కి ఇవ్వగలవా, లైక్ జూనియర్స్కి? ఎస్, ప్రిపరేషన్ టిప్స్ అంటే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే 2 పారామీటర్స్. ఆ 2 పారామీటర్స్లో ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి టైం ఇవ్వడం. టైం ఇవ్వంటూ మీరు ఎంత టైం ఇస్తే అంత బాగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఎఫర్ట్స్ పెట్టాలి, ఫుల్ ఎఫర్ట్స్ పెడితేనే మీరు ఏదైనా సాధించగలరు. సెకండ్ వచ్చేసి డెడికేషన్. ఏదైనా వర్క్ చేశారంటే దానికి డెడికేటెడ్గా చేయండి. డెడికేషన్తో ఏది చేసినా దానికి సక్సెస్ మీరు కంపల్సరీ ఇప్పుడు కాకపోయినా తర్వాత పేషెంట్గా ఉంటే తర్వాత కొన్ని రోజులైనా మీరు దాన్ని చూస్తారు. సో వెయిట్ ఫర్ ది అవుట్పుట్, నాట్ ద ప్రాసెస్. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా కాలేజ్లో ప్లేస్మెంట్కి ట్రైనింగ్ ఇస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం మీరు బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూట్యూబ్లో చాలా సోర్సెస్ ఉంటాయి. మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోండి, అసలు ఫ్రీ కంటెంట్ మీకు చాలా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ రౌండ్ ఏంటి? నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇంటర్వ్యూ రౌండ్ ఏంటంటే మొత్తం టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ ప్లస్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అడుగుతారు. టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి మీకు 15 వరకు ప్యానల్స్ ఉంటాయి. ఆ ప్యానల్ మెంబర్ బట్టి మీకు టెక్నికల్ క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ క్వశ్చన్స్ రావచ్చు, కొంచెం డీప్కి వెళ్తే వెళ్ళొచ్చు అంతే. మళ్ళీ కోర్ వైపు అడగచ్చు, మళ్ళీ మైక్రో ప్రాసెసర్ మీద, మైక్రో కంట్రోల్, మీ బ్రాంచ్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. హెచ్ఆర్ క్వశ్చన్స్ వచ్చేసి కామన్ క్వశ్చన్స్. ఎలాంటివంటే ఇప్పుడు జస్ట్ మీరు 5 years లో మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు, ఇన్ఫోసిస్ ఎందుకు, వై షుడ్ బి హైర్ యూ, ఇలా ప్రతి బేసిక్ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు హెచ్ఆర్ క్వశ్చన్స్.
సో వీటికి మీకు కావాల్సింది కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్. ఈ టూ మెయిన్గా మెయింటైన్ చేయండి. కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు 100% ఉండేలాగా చూసుకోండి. దాంతోపాటు కమ్యూనికేషన్కి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కమ్యూనికేషన్ గురించి మన సాయికరణ్ మనకు చెప్తాడు. మనకి కమ్యూనికేషన్ నేను చెప్పడం కన్నా నువ్వే చెప్పు. అసలు నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు, అసలు కమ్యూనికేషన్ ఎలా బిల్డప్ చేసుకున్నావు, ఇంకా ఇంటర్వ్యూ దగ్గర ఎలా నువ్వు అసలు ఇచ్చావు ఇంటర్వ్యూ? ఇప్పుడు హిందుస్థాన్లో కొన్ని పేజెస్ ఉంటాయి దీని మీద. ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్లోనా? హిందీ న్యూస్ పేపర్లో ఆ ఎడిటోరియల్ బ్లాక్ ఉంటుంది, వాడు నాకు ఆల్రెడీ చెప్పాడు. ఆ హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ బ్లాక్ అనేది మీకు ఉంటుంది. దాంట్లోన మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఒక కాన్వర్జేషన్ లా పెడతారు. సో అలాంటివి చదివితే మీకు అది హెల్ప్ అవుతుంది నిజంగా. ఇంకా మీకు కరెంట్ సిచ్యువేషన్స్ మీద కూడా ఐడియా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా మిర్రర్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ అవ్వడం అలా చేస్తే మీరు ఇంటర్వ్యూలో అయితే క్లియర్ చేయగలరు. సో అది ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. ఓకే, సో అయితే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి అసలు ఏమీ తెలియదు, అసలు ఏం స్టార్ట్ చేయలేదు. సో ఫ్రమ్ స్క్రాచ్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఎన్ని రోజుల్లో ప్రిపేర్ అవ్వగలరు? ఇంకా ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము, ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం స్క్రాచ్ నుంచి అనుకుంటే మెయిన్గా ఫోకస్ చేయాల్సింది యాప్టిట్యూడ్ మీద చేయండి. యాప్టిట్యూడ్ మీద నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఏ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పలేము. యాప్టిట్యూడ్ మీద అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్. సో కానీ మీరు విగరస్గా వర్క్ చేద్దాము, కానీ డెడికేటెడ్గా వర్క్ చేద్దాము అనుకుంటే మీకు 2 monthsలో ఇవన్నీ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫ్రీ రిసోర్సెస్ ఉంటాయి. మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టే మొత్తం ఉంటుంది. సో యూజ్ వెరీ వెల్. అంటే ఎలా వాడతారంటే ఇప్పుడు మీరు దాని మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోండి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా దాని మీద ఆన్సర్ చేయండి. నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ ఎక్కడైనా దొరుకుతాయంటే నేను అది కూడా చెప్తాను. స్టాండ్ ఫౌండరీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో మాక్ టెస్ట్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఈ సెక్షన్లో నేను వీక్గా ఉన్నాను. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, ఈ సెక్షన్లో వీక్గా ఉన్నాను, నేను ఈ సెక్షన్లో స్ట్రాంగ్ ఉన్నాను. సో దీనికి ఇంత టైం పెట్టాలి, దీనికి ఇంత టైం పెట్టాలి. సో 2 monthsలో మీరు ఇది అంతా చేయగలరు. స్క్రాచ్ నుంచి చెప్తున్నాను, నేను స్క్రాచ్ నుంచి మొదలు పెట్టిన 2 monthsలో మొత్తం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా మన వ్యూవర్స్కి ఇంకా మన జూనియర్స్కి ఏదైనా సజెషన్స్ లాంటివి ఇవ్వగలవా? సజెషన్స్ ఏంటంటే ఇప్పటి నుంచే వర్క్ చేయడం మొదలు పెట్టండి. ఇంకా తర్వాత చేద్దాం అని ఎలాగ టేక్ ఇట్ ఫార్వర్డ్ అయితే ఉండకండి. అలాగా ముందుకు తోసుకుని వెళ్దామని మాత్రం ఆ ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మేము ఫేస్ చేసి చెప్తున్నాం, ఇది మేము ఆల్రెడీ ఫేస్ చేసాం. సో మొత్తం 4 yearకే తెచ్చుకుందాం, 4th yearలోనే అంత కష్టపడదాం అంటే పెద్ద బర్డెన్ అయిపోతుంది. సో సెకండ్ ఇయర్ నుంచి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సెకండ్ ఇయర్ కావచ్చు, ఫస్ట్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం చేస్తే 4th yearలో మీకు కొంచెం ఈజీ అవుతుంది. మొత్తం గ్రిప్ రావడం అంతా జరిగి మీకు అప్పటికి ఈజీగా అవుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పిన పారామీటర్స్ మళ్ళీ చెప్తున్నాను. టైం పెట్టడం, డెడికేటెడ్గా ఉండడం, ఎఫర్ట్స్ పెట్టడం, ఈ 3 parameters మెయిన్. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నీతో ఈ పాడ్కాస్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ నుంచి నాకు కూడా చిన్న మోటివేషన్ కావాలి. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకా నేను ఏవైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటిని నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.